హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకసారి ఈ పునరుత్థాన దినమందు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి, ధన్యతను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. ఆయన సన్నిధికి ఆసక్తితో చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు కూడా ఎంతో దేవుని మాటలు వింటానే ఉంటున్నాం. మనం విరివిగా దేవుడు మనకి ఏం చేస్తున్నాడు చెప్పండి, అందిస్తున్నాడు ఆయన మాటల్ని. జ్ఞానవంతులమై, జ్ఞానం కలిగినటువంటి వారమై ఈ వేసవ కాలంలోనే దేవుని వాక్యం మనకు దొరికే సమయంలోనే దాన్ని ఏం చేద్దాం చెప్పండి, చీమల వలె కూర్చుకుందాం. ఏం చేద్దాం చెప్పండి, కూర్చుకుందాం. భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనకి తెలియదు కనుక ఎంత విరివిగా దేవుడు తన మాటల్ని మనకు అందజేస్తూ ఉన్నప్పుడే జ్ఞానం కలిగి వాటిని కూర్చుకుంటా ఉంటే ఒకవేళ భవిష్యత్తులో దేవుని వాక్యానికి కొరత వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూర్చుకున్న దాన్ని అంతటిని బట్టి మనం ఏం చేయగలం చెప్పండి, బ్రతకగలుగుతాం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు కనుక ఆ బ్రతికించేటువంటి జీవం కలిగినటువంటి దేవుని వాక్కులను బట్టి మనం బ్రతికించబడతాం. కాబట్టి అందరూ కూడా ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినాలని తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం కొరకై ఒక మాటను చదువుకుందాం రండి. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఆసక్తి విషయంలో మాంచులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువును సేవించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు రోమలో ఉన్నటువంటి వారికి, దేవుని బిడ్డలకి, పరిశుద్ధులకి తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమనేసరి తెలియజేస్తున్నారు అంటే, ఆసక్తి విషయంలో మీరు ఎలా ఉండొద్దు, మందస్తులుగా ఉండొద్దు. ఏ మాత్రం కూడా ఆసక్తి చూపే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కానివ్వండి, దేవుని స్తుతించే విషయంలో కానివ్వండి, దేవుని ఆరాధించే విషయంలో కానివ్వండి, ప్రార్థించే విషయంలో కానివ్వండి, దేవునితో సహవాసం చేసే విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా ఆసక్తి చూపడంలో మీరు ఎలా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. కానీ ఆత్మలో తీవ్రత కలిగి మరి ఎక్కువగా ఏం చేయండి, ప్రభువుని సేవించండి అనే మాట ఇక్కడ రోమాలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే మనం ఈరోజు నేర్చుకునేటువంటి పాఠం ఏమిటి అనేసనంటే, ఆత్మయందు తీవ్రత కలిగి ఏం చేయాలట, దేవుణ్ణి సేవించాలట, ప్రభువుని సేవించాలట అండి. దేన్ని బట్టి, ఆత్మలో మరింత తీవ్రత, ఆత్మలో మండించబడుతూ మరీ ఎక్కువగా మునుపు మనం చేస్తున్నటువంటి సహవాసం కంటే, మునుపు మనం ఆరాధించిన దానికంటే, మునుపు దేవుని సన్నిధిలో గడిపిన దానికంటే మరింత తీవ్రతతో, మరింత ఆసక్తితో దేవుని ఏం చేయాలటండి, సేవించాలట. అందుకని ఆత్మయందు తీవ్రత. చాలాసార్లు మన శరీరం మనల్ని ఏం చేస్తుంది, బలహీనపరుస్తూ ఉంటుంది. అవునంటారా కదంటారా? కదండి. చాలాసార్లు మన శరీరం మనల్ని బలహీనపరిచేస్తూ ఉంటుంది. ఎలా అంటే, నైట్కి ఆల్రెడీ వెళ్ళాలి కదా, 50 రోజులు ప్రతిష్ఠించుకున్నాం కదా మానకూడదని, కాబట్టి నైట్కి ఎలాగూ వెళ్దాం కదా, ఉదయం వెళ్ళక్కర్లేదులే అని చెప్తుంది. ఏం చెప్తుంది? మన శరీరం చెప్తుంది. కానీ ఆత్మ ఏమంటుంది? సాయంత్రం 50 దినాల ఆత్మీయ కుటుంబ సహవాస కూడుకులు. మరి ఇప్పుడు ఏంటి, ఉదయం ప్రభు దినం, ఆరాధనా దినం, దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి సమయం. ఖచ్చితంగా దేని ఆశీర్వాదం అదే, ఇది కూడా మనం పోగొట్టుకోకూడదు అని మన ఆత్మ చెప్తా ఉంటుంది. కాబట్టి మన శరీరం చాలాసార్లు మనల్ని బలహీనపరిచినప్పటికీ కూడా మనం ఏం చేయాలి చెప్పండి, ఆత్మ చెప్పినట్లుగానే వినాలి. శరీరం చెప్పినట్లు వింటా ఉంటే మనం ఏమైపోతాము అంటే శరీరానుసారం అయిపోతాం. మన శరీరాన్ని కష్టపెట్టకూడదు, అలసటగా ఉంది, నిద్ర లేదు, సర్లే సాయంత్రం వెళ్దాం అని మన శరీరం చెప్పినట్లుగా వింటా ఉన్నాం అనుకోండి, శరీరానుసారంగా ఉంటాం. అదే ఆత్మ చెప్పినట్లు, ఆత్మలో తీవ్రత కలిగి ఉంటే ఏమవుతాం, ఆత్మానుసారం అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో, మనం కలిగి ఉన్న దాని అంతట్లో శ్రేష్టమైనది ఒకటి ఉంది. అదేంటో చెప్పగలుగుతారా? మనం కలిగి ఉన్న దాని అంతట్లో విలువైనది, చాలా గొప్పది, శ్రేష్టమైనది ఒకటి ఉంది. అదేంటి? ఆత్మ. మన ఆత్మ ఏంటి చెప్పండి, మన ఆత్మ. అందుకని మన ఆత్మ అంత శ్రేష్టమైనది కాబట్టి, అంత గొప్పది కాబట్టి, దేవుడిచ్చింది అంత విలువైనది కాబట్టి, ఆ ఆత్మ యుగ యుగాలు నిత్య నరకాగ్నిలో కాలిపోకూడదని
మన ఆత్మలను రక్షించడం కొరకే, ఆ నిత్య నాశనం నుండి మనల్ని తప్పించడం కొరకే మన ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని మన ఆత్మ కొరకు బలిగా అర్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం కలిగి ఉన్న దాంట్లో అత్యధికంగా అన్నింటిలో కూడా గొప్పది, శ్రేష్టమైనది ఏమిటి అంటే మన ఆత్మ. కాబట్టి మన ఆత్మ చెప్పినట్లుగా మనం నడిపించబడతా ఉండాలి. లేదు అంటే ఎలా ఉంటుంది అంటే పరిస్థితి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక భర్త అండి భార్యకి ఒక డైమండ్ రింగ్ కొనుక్కొచ్చాడట. బర్త్డే సందర్భంగా కొనుక్కొచ్చాడు. ఈలోగా ఆమె నిద్రపోతుంది. సరే నిద్రపోతుంది కదా, ఉదయం చూసుకుంటారులే అని తన ప్రక్కన పెట్టేసి ఉదయం తన పనికి తను వెళ్ళిపోయాడు భర్త. వెళ్ళిపోతే ఉదయం ఈమె చూసిందట. చూస్తే రెడ్ కలర్ వెల్వెట్ బాక్స్ అనమాట అండి. ఆ రింగ్కి రెడ్ కలర్తో వెల్వెట్ బాక్సే చాలా బాగుంది. ఏంటి బాక్స్ అనేసి ఓపెన్ చేసి చూస్తే డైమండ్ రింగ్ ఉందట. ఓహో మా ఆయన గారు తెచ్చినట్లున్నారు అనేసి అనుకుందట. సాయంత్రం ఆయన వచ్చిన తర్వాత అడిగారట, నేను మంచం ప్రక్కన ఒకటి పెట్టాను, నువ్వు తీసుకున్నావా అన్నారట. ఆమె అన్నదట, తీసుకున్నానండి, చాలా బాగుందండి, చాలా స్మూత్గా ఉందండి అన్నదట. అప్పుడు ఇదేంటి స్మూత్గా ఉంది అనేసి అంటుంది ఏంటి అని, ఏం తీసుకున్నావు నువ్వు అనేసి అంటే, వెల్వెట్ బాక్స్ అండి, రెడ్ కలర్లో ఉంది కదా, చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది అనేసి అన్నదట. మరి అందులో ఉన్నది ఏం చేసావు? అందులో ఉన్నది ఎక్కడో పడేశాను, కానీ నాకు మాత్రం ఏం నచ్చింది? బాక్స్ చాలా బాగా నచ్చింది, రెడ్ కలర్లో వెల్వెట్ చాలా స్మూత్గా ఉంది అన్నదట. అప్పుడు ఏమన్నాను చెప్పండి? ఆమె ఏమనాలి? చాలా పిచ్చిది అనేసి అనే అనాలి కదా. ఎందుకంటే విలువైనటువంటి డైమండ్ రింగ్ ఎక్కడో పాడేసిందట, బాక్స్ మాత్రం ఎలా ఉందట? ఆకర్షణీయంగా స్మూత్గా ఉందట. అందుకని బాక్స్ మాత్రం తీసుకొస్తుందట. అంటే ఈరోజు మన ఆత్మ కూడా విలువైనది, డైమండ్ రింగ్ లాంటిది. దానిని దేంతో కప్పాడు దేవుడు? మన శరీరంతో కప్పాడు, వెల్వెట్ బాక్స్ లో డైమండ్ రింగ్ పెట్టినట్లుగా. కానీ ఈరోజు చాలా మంది దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దేనికి వాల్యూ ఇస్తున్నారు అనేసి అంటే, డైమండ్ రింగ్ అంటే మన ఆత్మ విషయంలో పట్టించుకోవట్లేదు. ఏది బాగుంది అనుకుంటున్నాం? శరీరం చాలా రెడ్గా, చాలా ఆకర్షణీయంగా, స్మూత్ గా ఉందని శరీరాన్ని విషయంలోనే మనం మనసు ఉంచుతున్నాం, దాన్నే దాచుకుంటున్నాం తప్ప అంతకంటే విలువైనటువంటి డైమండ్ రింగ్ లాంటి ఆత్మ విషయంలో మనం ఏం చేయట్లేదు చెప్పండి? తీవ్రత కలిగిన వారినే ఉండట్లేదు, శ్రద్ధ పెట్టేవారిగా మనం ఉండట్లేదు అనే విషయాన్ని మనం ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. అందుకనే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు అంటారు ఒక మాట, ఏంటో తెలుసా? మన ఆత్మ యొక్క గుడారం ఏమిటి అంటే శరీరం అట. ఆత్మకి ఉండేటువంటి గుడారం ఏంటి చెప్పండి? శరీరం. ఆ డైమండ్ రింగ్ కి ఒక బాక్స్ గుడారంగా ఎలా ఉందో, అలాగే దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మకి ఈ శరీరాన్ని ఒక గుడారంగా ఇచ్చాడు దేవుడు. కానీ మరి ఈ రోజు మనం శరీరం విషయాల మీద మనసు ఉంచుతున్నామా? శరీరం విషయాల మీద దృష్టి పెడుతున్నామా? లేక విలువైనటువంటి ఆత్మ విషయంలో ఆసక్తి కలిగి, ఆత్మయందు తీవ్రత కలిగి మరింతగా మనం ప్రభువుని సేవించగలుగుతున్నామా అనే విషయాన్ని ఎంతైనా కూడా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే, ఆత్మయందు తీవ్రత కలిగి మరి ఎక్కువగా ప్రభువుని ఏం చేయాలటండి? సేవించాలట. ఈరోజు మన అంశం ఏమిటి అనేసి అంటే, ప్రభువుని సేవించుట. ఏంటి చెప్పండి? ప్రభువుని సేవించుట. ఆత్మయందు తీవ్రత కలిగి ఆయన్ని సేవించాలట. అది సేవించడం అంటే ఏంటి చెప్పండి? మనకి చాలా తెలుసు కదా, చాలా సార్లు నేర్చుకున్నాం. సేవించడం అంటే ఆరాధించడం, మొక్కడం, సాగిలపడడం, పూజించడం, ఇలా చాలా అర్థాలు వస్తాయి. సేవించడం అంటే ఏంటి చెప్పండి? దేవునికి మొక్కడం అని, సాగిలపడడం అని, పూజించడం అని, ఆరాధించడం అని, ఇలా చాలా అర్థాలు వస్తాయి. దేవుడు కూడా మన యొక్క నుండి ఆశించేది, మన దగ్గర నుంచి కోరుకునేది ఏదైనా ఉంది అనేసి అంటే ఆయన్ని సేవించడమే ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన్ని ఆరాధించడమే ఆయనకు కావాలి. మరి ఏదో ఆశించట్లేదు దేవుడు మన దగ్గర నుంచి. హృదయపూర్వకంగా ఆయన ఆరాధించే వారిగా ఉండాలనుకుంటున్నాడు, ఆయన్ని సేవించే వారిగా ఉండాలనేసి అని అనుకుంటున్నాడు. మరి ఈరోజు మనం ఎంతవరకు ఆయన్ని సేవించగలుగుతున్నాం అనే విషయాన్ని మనం ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఆయన్ని సేవిస్తే మనకేం కలుగుతుందో ఈరోజు కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఈ ఉదయం నైట్కి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. రాత్రి కూడికి కూడా మనకు ఉంది కాబట్టి ఈరోజు దేవుణ్ణి సేవిస్తున్నాం కదండి, ఆరాధిస్తున్నాం కదండి, ఆయనకే సాగిలు పడుతున్నాం కదండి, ఆయన్నే నమ్ముకున్నాం కదా, ఆయన్నే పూజిస్తున్నాం కదా అనేసి అనుకుంటున్నారు చాలా మంది. కానీ ఇంకా హృదయపూర్వకంగా ఆయన్ని సేవించేటువంటి ఆ విషయంలో మనం తప్పిపోయేటువంటి వారిగానే ఉంటున్నామేమో.
చేస్తూ ఉండాలి చెప్పండి? ఎంతైనా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఒక ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి సేవించేస్తే, ఆరాధించేస్తే సరిపోయిందంటారా? ఎప్పటికప్పుడు మన జీవితంలో ప్రతి క్షణము కూడా ఆయన చేసినటువంటి మేలు కానివ్వండి, ఆయన కార్యాలను కానివ్వండి, ప్రతి దాన్ని బట్టి ఆయన ఆరాధిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మన జీవితంలో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగవచ్చు, కష్టాలే కలగవచ్చు, నష్టాలే కలగవచ్చు. కానీ అయినప్పటికీ కూడా ఎప్పుడు దేవుణ్ణి సేవించడం కానీ, ఆరాధించడం కానీ ఏమాత్రం ఏం చేయకుండా ఉండకూడదు, ఆపేసేవారిగా మనం ఉండకూడదు. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? సేవించాలి, ఆరాధన చేయాలి. మనకి బాగా తెలుసు, అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వారు సునీత విలియమ్స్ గారు ఒకరు, ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ గారు ఒకరు. ఇలాంటి వీళ్ళు ఎన్ని రోజులు ప్రయాణం వెళ్ళారు అంతరిక్షంలోకి? 9 రోజులు, అంతే కదండి. 8 రోజులు 9 రోజులు మన ప్రయాణం అంతే. కానీ ఎన్ని నెలలు ఉండిపోవాల్సి వచ్చింది? ఎన్ని నెలలు చెప్పండి? 9 నెలలు ఉండిపోవాల్సి వచ్చింది అక్కడ. వాళ్ళు వచ్చిన తర్వాత ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ గారిని ఇంటర్వ్యూ చేస్తుంటే ఆయన ప్రభువుని అంగీకరించినటువంటి ఆయన వ్యక్తి. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? ఒక 8 రోజుల్లో పూర్తయిపోవాల్సినటువంటి మీ అంతరిక్ష ప్రయాణం 9 నెలలు అంతరిక్షంలోనే సాగింది కదా. మరి దీని పట్ల మీరు నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి, మీకు తెలిసినటువంటి విషయం ఏంటి అని ఆ విల్మోర్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే ఆయన ఏమంటున్నారో తెలుసా? ఇదంతా కూడా నా దేవుని యొక్క ప్రణాళిక. మనం వేసుకున్నటువంటి ప్రణాళికలు కాదు, మన ఆలోచనలు కాదు, అంతా కూడా నా దేవుని చిత్తం. ఆయన ఎలాగ ప్రణాళిక వేస్తాడో అలాగే నేను లోపడతా ఉంటాను. ఎందుకంటే ఆయన్ని నమ్మే వారికి ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు? మేలే చేస్తాడు, మంచి చేస్తాడని చెప్తున్నారు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అలా మనం ఫస్ట్ లో కూడా చాలా మందిని చూసాం. కల్పన చావ్లా అనుకుంటా, ఆమె ఏమైంది చెప్పండి? 2వ సారి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు కొన్ని అనివార్య కారణాలను బట్టి చనిపోవడం జరిగింది. అంటే అక్కడి నుంచి 9 నెలలు ఉన్నటువంటి వాళ్ళు సజీవంగా భూమి మీదకి రాగలిగారు అంటే ఖచ్చితంగా దేవుడు చేసినటువంటి కార్యమే. దేవుని కృప వారి జీవితంలో చూపించారు. వారు అదే చెప్తున్నారు. ఏమన్నా తెలుసా? ఒకవేళ 9 నెలలు మేము అక్కడ ఉండిపోవాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా మా దేవుడు మాకు మేలే చేస్తాడు. ఏ విషయంలో సరే ఆ నమ్మికతోనే మేము ఉన్నాం. మా దేవుడు మమ్మల్ని ఎప్పుడు చేయి విడిచిపెట్టాడు. ఏ విషయంలో అయినా సరే ఆయన ఏది అనుమతించినా అది మా జీవితంలో మంచి కొరకు అనుమతిస్తాడు. ఆయన ప్రణాళికలన్నింటినీ కూడా నేను నమ్ముతాను అని ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి? సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు, దేవుని సేవించగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన కుటుంబంలోనే కనుక కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటే మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాం? దేవుని ఆరాధిస్తామా చెప్పండి? దేవుని స్తుతిస్తామా? ఎందుకు దేవుడు నాకే ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తున్నాడు, ఎందుకు నా కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని చాలాసార్లు మన జీవితం ఎలా మారిపోద్ది అంటే ప్రశ్నార్థకంగా మారిపోద్ది. అవునంటారా కాదంటారా? చాలాసార్లు ప్రశ్నలు వేసుకుంటాం. మనకి కలిగేటువంటి పోరాటాలను బట్టి, మనకు కలిగేటువంటి ప్రతికూలతలను బట్టి ఎన్నో ప్రశ్నలు మన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. కానీ అలాంటి ప్రశ్నలు మన కళ్ళ ముందు కదిలినప్పుడు మన జీవితంలో ప్రశ్నలు వేసుకోవడం కాదు, ఇది దేవుడు నా మేలు కొరకే అనుమతించాడు, నా దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను, ఆయన ప్రణాళిక లేకుండా, ఆయన చిత్తం లేకుండా నా జీవితంలో ఏది జరగదు అని కనుక మనం విశ్వసించగలిగితే, నమ్మగలిగితే, అది ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా, ఎలాంటి పరిస్థితి అయినా కూడా దేవుని మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఆరాధించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు మనం ఆయన్ని సేవించగలుగుతున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఎవరి దగ్గరైనా ఒక నమ్మకమైనటువంటి పనివాడు కనుక ఉంటే, అంటే చాలా మంది యజమానుల దగ్గర పనివారు ఉంటారు కదా. పూర్వపు దినాల్లో అయితే కొంతమంది దగ్గర ఎలా ఉండేవారు అనేసి అంటే వాళ్ళు కమత అంటారు కదండి. కొన్ని సంవత్సరాలకి కమతకి ఇచ్చేసేవారు అనమాట వారి బిడ్డల్ని. కొన్ని సంవత్సరాల నుంచి వారు అలాగా వారి కుటుంబంలో సేవ చేస్తానే ఉండేవారు. అలా కమతకి పెట్టేసినటువంటి ఆ బిడ్డల విషయంలో వారు యజమానులు ఏం చేస్తూ ఉంటారు? ఇన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర చాలా నమ్మకంగా ఉన్నారు కదా అని వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనేసి అనుకుంటారు. అవునంటారా అలా కాదంటారా? మంచి యజమానులకి అయితే ఖచ్చితంగా ఆలోచన కలుగుతుంది. ఇన్ని సంవత్సరాల దగ్గర నుంచి మన దగ్గర ఉన్నారు కదా వీళ్ళు, ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనేసి అనుకుంటారు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి యజమానులే వారి దగ్గర ఉన్నటువంటి, వారికి సేవ చేసినటువంటి వారి విషయంలోనే ఏదైనా
పరమ యజమానుడు అయినటువంటి మన ప్రభువుని కనుక మనం సేవిస్తే ఆయన మనల్ని వట్టినే ఊరుకొనే పంపించేస్తాడా చెప్పండి? వట్టినే ఉంచేస్తాడా అంటే ఆయన ఎన్నో ఆశీర్వాదాలు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక వాస్తవ సంఘటన చెప్పి నా మాటలో నేను ముందుకు వెళ్తాను. గడిచిన దినాల్లో కూడా నేను మీకు గుర్తు చేసే ఉంటాను. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. దేవుణ్ణి అంగీకరించినటువంటి ఒక కుటుంబం తోటల దగ్గర కాపలాకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, తోటలో కాపలా కాయడానికి వెళ్తూ ఉంటారు కదా. అలా ఒక యజమానికి జామ తోట ఉంటే ఆ జామ తోటకి కాపలా కోసం అక్కడ షెడ్డు బోర్లు ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ కాపలాకి వెళ్ళిపోయారు. దేవుణ్ణి అంగీకరించినటువంటి కుటుంబం, భార్య భర్తలు, చిన్నపిల్లలు వెళ్తే అక్కడ నుంచే ఆ కాపలా కాసే దగ్గర నుంచే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే తినడానికి కూడా వారి కుటుంబంలో సరైనటువంటి ఆహారం లేనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒక 2 వారాలు ఆదివారం దేవుని మందిరానికి రాలేదటండి. వాళ్ళు రాకపోతే సేవకులు వెళ్ళారట. వెళ్ళి ఏంటమ్మా రాలేదు అనేసి అంటే ఏమీ లేదండి అయ్యగారు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కుటుంబంలో ఎదుర్కొంటున్నాం, అందుకే రాలేకపోయాం అనేసి అని చెప్పారట. ఏసన్న గారి పరిచయంలో అనమాట అండి ఈ విషయం. ఏసన్న గారు వెళ్ళి అడిగితే అప్పుడు సరేనమ్మా అయితే ప్రార్థన చేసి వెళ్తాను అనేసి అన్నారట. ఆ ఇంటి వెళ్ళాలన్నదట. అయ్యగారు ఎండను పడేంత దూరం మా కోసం మీరు వచ్చారు కదా, నేను కొంచెం భోజనం వండుతాను, మీకు తినేసి వెళ్తురు కానీ అనేసి అని కొన్ని బియ్యం వండేసి గబగబా పప్పుచారు పెట్టేసి ఆయనకి భోజనం పెట్టిందట. పెడితే ఆయన తింటున్నారట. అప్పటికే 3 రోజుల నుంచి వాళ్ళకి ఆహారం లేదు. లేకపోతే అలా ఇంటి పిల్లలు ఏసన్న గారు భోజనం చేస్తూ ఉంటే అలా చూస్తున్నారట. చూస్తుంటే రారా ఇలా రా నాతో పాటు నువ్వు భోజనం చేద్దు కానీ అని పిలిచారట. ఆయన పిలిస్తే ఆ బిడ్డకి ఏం తెలుసు, చిన్న బిడ్డ కదా, వచ్చి కూర్చుంటే ఇలా ముద్ద పెడుతున్నారట. ఏసన్న గారు పెడుతుంటే ఈలోగా వాళ్ళ తల్లి వచ్చి ఆ బిడ్డని లాక్కు వెళ్ళిపోయిందట. లాక్కు వెళ్ళిపోతే అదేంటమ్మా అలా చిన్న బిడ్డ కదా లాగేసావు అనేసానంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి చెప్తుందట ఆ తల్లి. ఏమన్నా తెలుసా, అన్న మాకు 3 రోజుల నుంచి వండుకోవడానికి ఇంట్లో బియ్యం లేవు. పిడికిలు తీస్తాం కదా దేవుని వరకు, తీస్తారా? మీరు ఎవరు మాట్లాడట్లేదంటే తీయట్లేదేమో, తీస్తున్నారు కదా. ఆ పిడికిలు తీసినటువంటి బియ్యం ఉన్నాయి ఇంట్లో, వాటితోటే మీకు వండాను. అది సేవకులు తినవలసింది కాబట్టి నా బిడ్డ తినకూడదు, అందుకనే మీ దగ్గర నుంచి నా బిడ్డని లాగేశాను. అది మీకు మాత్రమే చెందాలి, మేము తినకూడదు కాబట్టి ఆ బియ్యమే ఉన్నాయి, ఇంక వేరే ఏమీ లేవు, తినడానికి లేదు, కనీసం మందిరానికి వస్తే కానుక కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము మందిరానికి రాలేకపోతున్నాం 2 వారాల నుంచి అనేసి అన్నారట. కానుక గురించి కాదు కదమ్మా మందిరానికి, దేవుడు మీరు కావాలి దేవునికి, ఆ విషయాలే మీరు ఆలోచన చేయొద్దు అనేసి అని ఆయన ప్రార్థన చేసి రావడం జరిగిందటండి. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ నమ్మకంగా పనిచేస్తున్నారేమో. ఆ తోట కలిగినటువంటి యజమాని ఏమన్నాడంటే నేను విదేశాలకు వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే వారి కొడుకులు వీళ్ళందరూ కూడా విదేశాల్లో ఉన్నారట, అమెరికాలో వీళ్ళందరూ. అందుకని నా కొడుకుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను విదేశాలకి, ఇక ఇండియాలో ఉండేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నమ్మకంగా నా తోట కాపలా చేసి నాకు ఇలాంటి సహాయంగా ఉన్నారు కాబట్టి ఆ తోట అంతా కూడా మీరికే రాసిచ్చేస్తున్నాను, మీరే చూసుకోండి అన్నాడట యజమాని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కొన్ని సంవత్సరాలుగా వారికి సేవ చేసినందుకు ఆ యజమాని ఆ మంచి దృష్టితో ఏం చేశాడు చెప్పండి, వారు ఇబ్బందికరమైన పరిస్థితులను విడిపించడానికి ఏ తోటకైతే వారు కాపలా కాస్తా ఉండేవారో ఆ తోటనే వారికి రాసి చేయడం అనేది జరిగింది. అంటే ఈ లోక సంబంధమైనటువంటి యజమానికే అలాంటి మనసు ఉంటే మనకి ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా అనుదినము ప్రతి క్షణము దేవుణ్ణి సేవిస్తూ ఉండగలిగితే, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగలిగితే, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగలిగితే ఆయన ఏమైనా మనల్ని విడిచిపెట్టేస్తాడో చెప్పండి? ఏ మాత్రం విడిచిపెట్టడు, అంతకన్నా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి సేవిస్తే మనకేం కలుగుతుందో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏంటి చెప్పండి? దేవుణ్ణి సేవిస్తే మనకేం కలుగుతుంది, దేవుణ్ణి సేవించడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం రండి. మొట్టమొదటిగా దేవుణ్ణి సేవిస్తే మనకి కలిగే ప్రయోజనం ఏమిటి అనే ఆలోచన చేస్తే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం 3:17. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అయినటువంటి మలాకీ ద్వారా చెప్పబడినటువంటి మాటలు ఏమిటి అనేసి అంటే తండ్రి తనని సేవించేటువంటి కుమారు
మిమ్మల్ని ఏం చేస్తాను చెప్పండి, కనికరిస్తాను అనేసని దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు ఇశ్రాయేలు యొక్క జనాంగంతో. అంటే ఈరోజు మొట్టమొదటిగా మనం ఆలోచించవలసినటువంటి సంగతి ఏమిటి అనే ఆలోచన చేస్తే, ఒక తండ్రి తన కుమారుని ఎలా కనికరిస్తాడు? ఉదాహరణకి అందరికీ కూడా తండ్రులు ఉన్నారు కదా, మనము కూడా తండ్రి దగ్గర నుంచే వచ్చారు కాబట్టి మన ఇంట్లో చూడండి, ఒకవేళ మనం తప్పు చేసిన, చిన్నపిల్లలు బురద చేసుకున్న తల్లిదండ్రులు ఎంత కరుణిస్తారు వాళ్ళని. ఇంట్లో వస్తువులు పోగొట్టేసినా కూడా వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి, కనికరమే చూపిస్తాం వాళ్ళ మీద కదండి. విపరీతంగా ఏమి వాళ్ళని కొట్టేయడం, చంపేయడం ఇలాంటి పనులు చెయ్యం కదా. అంటే మనం ఆలోచన చేయాలి, మనం చెడ్డవారంగా ఉండి కూడా మన పిల్లల ఎడల కనికరం చూపుతున్నామంటే మన పరలోకపు తండ్రి ఆయన్ని సేవించే వారి పట్ల ఏం చూపించేవాడై ఉన్నాడు? మరి నిశ్చయంగా కనికరం చూపే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా దేవుని సేవించడం ద్వారా మనకి కలిగేటువంటి ప్రయోజనం, మనకి కలిగేటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే ఏం పొందుకుంటాం చెప్పండి? దేవుని కనికరాన్ని పొందుకుంటాం. ఏం పొందుకుంటాం చెప్పండి? కనికరాన్ని పొందుకుంటాం. దేవుని కనికరాన్ని పొందుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం రక్షించబడడానికైనా, ఈ దేవుడు ఇచ్చినటువంటి రక్షణలో కొనసాగడానికైనా ఇదంతా దేని బట్టి జరిగింది? దేవుని కనికరాన్ని బట్టి కదా. మనంతటా మనం ఏమీ రక్షించబడిపోలేదు, లేకపోతే మనం పొందినటువంటి రక్షణకు ఏమీ వెల చెల్లించలేదు. ఆయన మనల్ని కనికరించాడు కాబట్టి మనం ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. ఆయన కరుణకు మనం పాత్రలు అయ్యాము కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలో అబ్బా తండ్రి అని ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేయగలుగుతున్నాం. అందుకని రోమపత్రికలో పౌలు గారు అంటారు, దేవుడు అన్నాడట ఒక మాట, ఏమనో తెలుసా? ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పినటువంటి మాటే మరలా రోమపత్రికలో కోట్ చేసి పౌలు గారు మాట్లాడతారు. ఏమనో తెలుసా? నేను ఎవరిని కరుణిస్తానో వారినే కరుణిస్తాను, ప్రయాసపడు వారి వల్లైనను పొందగోరు వారి వల్లైనను కాదు, కరుణించు దేవుని వల్లనే అగును అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజు మనం పొందుకున్నటువంటి ఈ రక్షణ అయినా, మనం పొందుకున్నటువంటి ధన్యత అయినా, ఈ రక్షణలో కొనసాగే భాగ్యమైన, దేవునితో సహవాసం చేసి ఈ ఆధిక్యతైన, వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే దేవుని కనికరం. ఆయన మనల్ని కరుణించాడు కాబట్టి, కనికరించాడు కాబట్టి నేటి వరకు మనం ఇలాగ ఉండగలుగుతున్నాం. ఆయనే కనుక మనల్ని కరుణించకపోతే, కనికరించకపోతే మనం ఏ స్థితిలో ఉండేవారమో ఎంతైనా కూడా మనము ఆలోచన చేయాలి. ఆయన్ని సేవిస్తే ఆయన ఏం చేస్తాడట? తప్పక కనికరిస్తాడు. ఆయన కనికరం ఎలా ఉంటుంది అంటే, ఒకసారి లూకాసు వార్త మొదటి అధ్యాయం 50వ వచనం చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 50వ వచనం. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి భయపడి ఆయన కనుక మనం సేవిస్తే ఎన్నాళ్ళు ఉంటుందట ఆయన కనికరం? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఎప్పటి వరకు ఉంటుందట? తరతరాలు. ఉదాహరణకి మనం ఉన్నాం, ఎన్ని తరాలు చూసాం మనం ఇప్పటికి? పిల్లలు పుట్టిన వాళ్ళైతే ఒక తరం చూసాం అనిపిస్తుంది. అమ్మమ్మలు ఇలాంటి వాళ్ళైతే 2 తరాలు అంతే. మహా అయితే 3 తరాలేమో ఇప్పుడు చూడగలుగుతున్నాం మనం కదండి. అంతకు మించి ఉండట్లేదు. కానీ మనం లేకపోయినా కూడా మన పిల్ల తరాల వరకు కూడా దేవుడు ఏం చేస్తాడట? మనల్ని కనికరిస్తాడట. అంటే తరతరాలు ఉండేటువంటి కనికరాన్ని మన మీద చూపిస్తాడు ఆయన. ఎప్పుడు అంటే ఆయన్ని సేవించినప్పుడు, ఆయన ఆరాధన చేసినప్పుడు. ఈరోజు ఎంతవరకు ఆయన్ని సేవించగలుగుతున్నాం? మన పిల్లలు దీవెనకరంగా ఉండాలని, మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆస్తులు సంపాదించి చేస్తే వాళ్ళు సుఖపడిపోతారు, లేకపోతే ఏవేవో సంపాదిస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు అనేసి అనుకుంటా ఉంటాం మనం. కానీ మనము గనక దేవుణ్ణి సేవిస్తే చాలు, మన పిల్ల తరాల వరకు ఏం సంపాదించగలుగుతాం? దేవుని కనికరాన్ని ఇవ్వగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మన పిల్ల తరాల వరకు దేవుని బట్టిస్తున్నాడు తెలుసా? ఆయన్ని సేవించడాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. అదే మాట నిర్గమకాండంలో కూడా మనకి కనిపిస్తుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం అక్కడ మనకి 6వ వచనంలో ఆయన ఏమంటారు అంటే 1000 తరాలు కరుణిస్తాడట. ఎన్ని తరాలు చెప్పండి? 1000 తరాలట. 1000 తరాలు అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనమేమో జస్ట్ 3 తరాలే చూస్తున్నామంటే ఆయన మన పిల్లల వరకు ఎన్ని తరాలట? 1000 తరాల వరకు కరుణిస్తాడట. అంత గొప్ప దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడు. మీరు గనక నన్ను సేవించగలిగితే, మీరు గనక నన్ను ఆరాధించగలిగితే, మీరు గనక నన్నే మొక్కగలిగితే,
నేనేం చేస్తాను, 1000 తరాల వరకు మీ పిల్లల వరకు కూడా నేను కనికరాన్ని చూపే దేవుడిని అయి ఉన్నాను అనేసరి ఆయన చెప్తున్నాడు. ఆ దేవుని యొక్క కనికరం పొందుకున్నటువంటి ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు. ఎక్కడ అనేసరంటే ఆదికాండంలో యోసేపు. ఎవరు చెప్పండి? యోసేపు. అక్కడ యోసేపు తన అన్నల ద్వారా అమ్మబడి ఐగుప్తులో దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తులో అక్కడ మార్కెట్ అంటే అంగడిలోంచి పోతీఫరు తన ఇంటికి దాసుడుగా యోసేపుని తెచ్చుకున్నాడు. కొంత వేళ చెల్లించి తెచ్చుకున్నప్పుడు ఆ పోతీఫర్ ఇంట్లో యోసేపు మీద పోతీఫర్కి ఏం కలిగేలా చేశాడు దేవుడు? కనికరం కలిగేటట్లుగా చేశాడు. దేవుడికి స్తోత్రం. ఆ మాటలు ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనంలో మనకి కనిపిస్తాయి. పోతీఫర్ హృదయంలో దేవుడు ఏం పెట్టాడు చెప్పండి? కనికరం అనేది పెట్టాడు యోసేపు మీద కలగాలనేసరి. అంటే ఈరోజు ఒకవేళ మనుషులు మనల్ని కనికరిస్తున్నా ఆ మనసు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. అంటే ఆ మనుషుల ద్వారా మనం కనికరం పొందుకునేటట్లుగా కూడా చేస్తున్నాడు దేవుడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి నేను చెప్పాను కదా, గడిచినటువంటి వారంలో అనుకుంటాను, ఒక ముసలావిడి చాలా పేద విధవరాలు. ఆమె తనకున్నటువంటి ఆ పెన్షన్ డబ్బులతోటే బ్రతుకుతుంది. ఒకరోజు ఇంట్లో చాలా అవసరం వచ్చిందట, కొరత వచ్చిందట, తినడానికి ఆహారం లేదట. ఎలుగెత్తి దేవుడికి ప్రార్థన చేస్తుందట. ఏమని? ప్రభువా, అలనాడు సారేపత విధవరాలని నువ్వు పోషించలేదా కరువుతో? ఈ రోజు మరి నా కుటుంబంలో కూడా చాలా అవసరంతో ఉన్నాను, ఏమీ లేని ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను, నన్ను పోషించమా అని అడుగుతుంటే ఆ ముస్లాం ఇంటి పక్కన ఒక నాస్తికుడు ఉన్నాడట. దేవుడు అంటే పడనివాడు. అతను అనుకున్నాడట, దేవుడు ఎంతవరకు పోషిస్తాడు, ఈ ముస్లాంకి దేవుడు లేడని చెప్పాలి అని మార్కెట్కి వెళ్ళి సూపర్ బజార్కి వెళ్ళి కొన్ని కిరాణా సరుకులు ఇవన్నీ కూడా తెచ్చి ముస్లాంకి ఇచ్చాడట. ఇస్తే ఆ ముస్లాం, ప్రభువా, నాకు ఈ సరుకులు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని దేవుని స్తుతిస్తుందట. అప్పుడు ఆ నాస్తికుడు అన్నాడట, ఏ ముసలా, నాకు ఇచ్చింది నేనైతే దేవుడిని స్తుతిస్తావేంటి, నువ్వు దేవుడిని సేవిస్తావేంటి, దేవుడిని ఆరాధన చేస్తావేంటి, దేవుడికి కృతజ్ఞతలు చెప్తావేంటి అనేసి అన్నాడట. అప్పుడు ఆ ముసలావిడ అన్నదట, ప్రభువా, నా కొరకు ఈ సాతాను గారి చేత ఈ వస్తువులన్నీ పంపినందుకు నీకు స్తోత్రం అన్నదట. హల్లెలూయా. అంటే శత్రువు చేత కూడా దేవుడు ఏం చేయగలడు? మన అవసరాలు తీర్చగలడు. అలాంటి కనికరం దేవుడు చూపిస్తాడు. ఇక్కడ పోతీఫర్ విషయంలో కూడా యోసేపు విషయంలో అదే జరిగింది. పోతీఫర్ మీద యోసేపు ఏం కలిగేటట్లు చేశాడు? కనికరం కలిగేటట్లు చేశాడు. అక్కడ నుంచి యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలకు వెళ్ళాడు. అక్కడ చెరసాల నాయకుడికి కూడా యోసేపు మీద ఏం కలిగింది? కనికరం కలిగింది. 39:20 ఆ మాటలు మనకు కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనుషుల ద్వారా కూడా ఆయన మన మీద కనికరం పుట్టించగలడు. ఎప్పుడు అంటే మనం దేవుణ్ణి సేవించినప్పుడు. ఈరోజు ఎంతవరకు ఆయన్ని సేవిస్తున్నాం? ఆయన్ని గనక సేవిస్తే ఒక కుమారుణ్ణి తండ్రి ఎలాగైతే కనికరిస్తాడో అలాగ మన దేవుడు మనల్ని ఏం చేస్తాడట? కనికరిస్తాడట. తరతరాలు 1000 తరాల వరకు కరుణించే దేవుడై ఉన్నాడు. 1000 తరాల వరకు కనికరం చూపే దేవుడై ఉన్నాడు. తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో ఆలోచన చేయండి. కొడుకు మీద ఉంటుందా లేదా? అంతకంటే ఆ తండ్రి లాగా దేవుడు మనల్ని కనికరిస్తాడట. ఒకరోజు ఒక అబ్బాయి ఎగ్జామ్స్ రాయడానికి దూరం వెళ్తున్నాడట. ట్రైన్ మీద వెళ్తా ఉంటే అప్పుడు తండ్రి అనుకున్నాడట, దూరం వెళ్తున్నాడు, ఎలా వెళ్తాడో నా బిడ్డ అనేసరి అన్ని జాగ్రత్తలు చెప్తున్నాడట. ట్రైన్ ఎక్కించడానికి వచ్చి ఆ అబ్బాయి అంటున్నాడట, సర్లే డాడీ నేను వెళ్తాను, మీరేమి భయపడకండి, బాగానే వెళ్తాను అని చెప్తున్నాడట. అప్పుడు ఒక చిన్న చీటీ ఇచ్చాడట తండ్రి, జేబులో పెట్టాడట. జేబులో పెట్టుకున్నా ట్రైన్లో ఒకవేళ నీకు ఒంటరిగా ఉన్నానని ఆలోచన వచ్చినా, భయం అని అనిపించినా ఆ చీటీ తీసి చదువుకో అని ఒక చీటీని జేబులో పెట్టాడట ఆ తండ్రి. ట్రైన్ వెళ్తుంది, ఎవరో పరిచయం లేనటువంటి వాళ్ళు, దూరం కదా, మన కంట్రీ మన రాష్ట్రం అయితే, మన స్టేట్ అయితే మనకి కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు. అదర్ స్టేట్స్ వాళ్ళని చూస్తేనే కొంతమంది ఎలా ఉంటారు, భయంకరంగా ఉంటారు కదా. అలాంటి వ్యక్తులు వాళ్ళందరినీ చూసేసరికి ఎందుకో కొంచెం ఒంటరితనం అనేసి అనే ఫీలింగ్ వచ్చింది, భయం అనే ఫీలింగ్ వచ్చిందట ఆ కొడుక్కి. అప్పుడు ఆలోచన చేస్తున్నాడట, నా తండ్రి ఒక చీటీ ఇచ్చాడు కదా, నాకు ఏదైనా భయం అనేసి అనిపిస్తే ఆ చీటీ చదువుకోమన్నాడు కదా అని జేబులోంచి ఆ చీటీ తీసి చదువుతున్నాడట. చదివితే ఆ చీటీలో ఏమన్నా ఉందో తెలుసా? నాన్న, నువ్వు భయపడొద్దురా, పక్క భోగిలో నేనే ఉన్నాను, నువ్వు భయపడొద్దని రాసిందట. దేవునికి స్తోత్రం. ఏమని రాసింది చెప్పండి? పక్క భోగిలో నేను ఉన్నాను, నువ్వేం చేయక్కర్లేదు, భయపడక్కర్లేదు. అంటే తండ్రి యొక్క కనికరం ఎలా ఉంటుంది అంటే, ఆ బిడ్డను పంపుతున్నాడు కానీ ఒక్కడిని పంపడానికి మనసు లేదు. అందుకని పక్క భోగిలో ఎక్కేశాడు అనమాట కొడుకు కోసం. ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు కూడా పరలోకపు తండ్రి. ఆ తండ్రి చూపేటువంటి కనికరం
మన మీద కనికరం చూపేవాడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటిగా దేవుని సేవించడం ద్వారా మనకి కలిగేటువంటి ఆశీర్వాదం మొదటిది ఏంటి చెప్పండి? కనికరం కలుగుతుంది. 1000 తరాల వరకు ఆయన కనికరం చూపిస్తాడు. రెండవ మాట కూడా చూద్దాం. ఆయన సేవించడం ద్వారా మనకి కలిగే ఆశీర్వాదం ఏంటి, మనకి కలిగే ప్రయోజనం ఏంటి అనే మాట కనుక మనం ఆలోచన చేస్తే, రెండవదిగా యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం ఆలోచన చేస్తున్నాం, దేవుణ్ణి కనుక సేవిస్తే, వారు ఆలకించి ఆయన్ని సేవిస్తే, అంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దేవుని సేవించాలని కదండి. ఆ మాట ఎవరైతే ఆలకించి దేవుని సేవించగలుగుతారో, దేవుని ఆరాధన చేయగలుగుతారో వారు ఎలా ఉంటారట? వారి దినములు క్షేమముగాను వారి సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎక్కడ చూసినా క్షేమం అనేది ఉందంటారా? ఎక్కడ చూసినా కూడా క్షేమం అనేది కనిపించట్లేదు. ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, యాక్సిడెంట్ల దగ్గర నుంచి మొదలుకొని, ఆత్మహత్యల దగ్గర నుంచి మొదలుకొని, హత్యల దగ్గర నుంచి మొదలుకొని, ఏ మనిషికి కూడా ఏం లేదని చెప్పొచ్చు, క్షేమం అనేది లేదు. కానీ మనిషి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నేను చాలా ఆస్తిని కూడబెట్టేస్తే, చాలా డబ్బు సంపాదించేస్తే ఎలా బ్రతకొచ్చు, సుఖంగా బ్రతికేయచ్చు అనుకుంటున్నాడు. మానవుని యొక్క ఆలోచన ఏంటి చెప్పండి? చాలా పెద్ద డబ్బు సంపాదించేస్తే, ఎక్కువ డబ్బు సంపాదించేస్తే ఎలా బ్రతకొచ్చు, సుఖంగా బ్రతకొచ్చు. ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడిపోవచ్చు అనే ఆలోచన ఉంటుంది. కానీ సుఖంగా బ్రతకాలంటే, మనం సంపాదించింది మనం తినాలి అంటే, మనం సంపాదించింది మనం అనుభవించాలి అంటే మనం ఎలా ఉండాలి? ముందు క్షేమంగా ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. మనం క్షేమంగా లేని మనం సంపాదించింది ఎవరు అనుభవిస్తారు? మనం క్షేమంగా లేని మనం సంపాదించింది ఎవరు పాలవుతుంది? ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నన్ను గనక మీరు సేవించగలిగితే మీ దినాల్లో క్షేమాన్ని ఇస్తాను, మీ సంవత్సరాల సుఖాన్ని కూడా నేను నీకు ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి రోజు ఎంతవరకు ఆయన్ని సేవించగలుగుతున్నాం? క్షేమం కోరుకుంటున్నాం, సుఖం కోరుకుంటున్నాం. కానీ దేవుణ్ణి సేవించే విషయంలో మాత్రం మనం చాలాసార్లు తప్పిపోతున్నటువంటి వారిగానే కనిపిస్తున్నాం. ఏదో సంపాదించేస్తే సుఖంగా బ్రతికేయచ్చు అనే ఆలోచనతోటి మానవుడు జీవిస్తున్నాడు. ఒక వ్యక్తి అంటే 100 కోట్లు సంపాదించాడట. ఎన్ని? 100 కోట్లు అంటే తొడుక్కుని వేసుకునే కోట్లు కాదు, డబ్బు. 100 కోట్ల డబ్బు సంపాదించాడట. కానీ ఆ 100 కోట్లు సంపాదించడం సుఖం సంగతి అలా ఉంచండి, 100 కోట్లు సంపాదించాలన్న ఆనందం అలా ఉంచండి, కడుపు నిండా అన్నం తినడానికి లేదట. 100 కోట్లు సంపాదించాడు, సుఖంగా బ్రతికేయొచ్చని, కానీ కడుపు నిండా అన్నం తినడానికి లేదు. ఒక్క పూటే తినాలి. రెండవ పూట ఏం తినాలి? ఒక్క చపాతీయే తినాలట. రెండవ చపాతీ వేసుకుంటే బరువు పెరిగిపోతాడట. పోనీ ఆ చపాతీలో ఏదైనా చట్నీ వేసుకున్నామంటే బీపీ పెరిగిపోతాడట. షుగర్ వేసుకున్నామంటే షుగర్ పెరిగిపోతాడట. వట్టి చపాతీ, ఒక్క చపాతీయే తినాలంట. ఆ ఒక్క చపాతీ తినడం కోసం ఎంత సంపాదించాడు? 100 కోట్లు సంపాదించాడు. మరి సుఖమేనంటారా? తన జీవితంలో సుఖం అనేది ఉందంటారా? ఈరోజు అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది? తినడానికి లేకపోయినా పర్వాలేదు, కట్టుకోవడానికి లేకపోయినా పర్వాలేదు, హాయిగా ఉండడానికి లేకపోయినా పర్వాలేదు, నిశ్చింతగా లేకపోయినా పర్వాలేదు, 100 కోట్లు పక్కన పడేసి కూలి పని చేసుకోవడం ఏమనిపిస్తుంది? అవునంటారా కదంటారా? అంటే 100 కోట్లు సంపాదించాడు దేనికోసం? ఒక్క చపాతీ కోసం. ఎంతవరకు సుఖం అనేది ఉంటుందో చెప్పండి? ఎంతవరకు అనుభవించగలుగుతాడు? ఆలోచన చేయండి. కానీ ఈరోజు మన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు గనక నన్ను సేవిస్తే మీ దినాల్లో క్షేమాన్ని ఇస్తాను, మీ సంవత్సరాల్లో సుఖాన్ని ఇస్తాను అంటున్నాడు. మరి ఈరోజు మనం ఎంతవరకు దేవుడిని సేవించగలుగుతున్నాం? క్షేమం కరువైపోయినటువంటి పరిస్థితుల్లో, క్షేమం కరువైపోయినటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. గడిచినటువంటి దినాల్లో మనం ఒక న్యూస్ చూసాం, మీరు చూసారో లేదో? ఒక తండ్రి, 2 కొడుకులు. ఆ తండ్రికి ఎంత పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలు. ఒక పిల్లాడు యూకేజీ చదువుతున్నాడు, ఒక పిల్లాడు ఏమో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఈ పిల్లలిద్దరిని స్కూల్లో సరిగా మార్క్స్ రావట్లేదట, స్కూల్లో ఫస్ట్ రాలేదట. ఏ క్లాసులు వాళ్ళు చదివేవి? ఫస్ట్ క్లాసు, యూకేజీ. ఆ క్లాసుల్లో వీళ్ళు బాగా చదవట్లేదని ఆ పిల్లల్ని ఏం చేశాడు అంటే వెనక్కి ఇలా చేతులు ఇలా కట్టేసి బకెట్లో వాళ్ళ తలకాయలు పెట్టి అలా ఉంచేసాడు. చనిపోయారు ఆ పిల్లలిద్దరూ. తర్వాత ఆ తండ్రి కూడా పోసుకుని చనిపోయాడు. చాలా భయంకరమైనటువంటి న్యూస్. ఏంటి? ఫస్ట్ క్లాస్ యూకేజీ చదివే వాళ్ళట ఈ ఆధునిక ప్రపంచంతో పోటీ పడలేక
ఉరివేసుకుని. ఏంటంటే ఫస్ట్ క్లాస్ యూకేజీ చదివే పిల్లలు ఎంత చెప్పండి, వాళ్ళు చదివినా ఒకటే చదవకపోయినా ఒకటే కదా వాళ్ళ వయసుకి. కానీ వాళ్ళు ఈ ఆధునిక ప్రపంచంలో పోటీ పడలేకపోతున్నారట, అందుకని వాళ్ళని చంపేశాడట. అంటే చిన్న చిన్న పిల్లలకి కూడా ఏం లేదని ఆలోచన చేస్తున్నాం, క్షేమం లేదు. పోనీ బయటకు వచ్చారా వాళ్ళంటే కాదు, సొంత కుటుంబంలో సొంత తండ్రి దగ్గరే ఆ పిల్లలకి ఏ కరువైపోయింది, క్షేమం అనేది కరువైపోయింది. ఈ రోజు నా దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా, మీరు కనుక నన్ను సేవించగలిగితే మీకు నేనేమిస్తాను, క్షేమాన్ని ఇస్తాను, సుఖాన్ని ఇస్తాను అంటున్నాడు. మరి ఈరోజు ఎంతవరకు మనం ఆయన్ని సేవించగలుగుతున్నాం అనేది మనం ఎంతైనా ప్రశ్నించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. మూడో మాట కూడా మనం చూద్దాం, ఆయన్ని సేవించడం ద్వారా మనకి ఏం కలుగుతుంది అనేసి అంటే నిర్గమకాండం 23వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. 23, 25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథంలో ఎలాగైతే 2 చెప్పాడో దేవుడు, మీ దినాల్లో క్షేమాన్ని ఇస్తాను, మీ సంవత్సరాల్లో సుఖాన్ని ఇస్తానని చెప్పాడు. ఇక్కడ ఈ నిర్గమకాండంలో కూడా దేవుడు చెప్తున్నటువంటి మాటలు కూడా మనకు 2 కనిపిస్తున్నాయి. ఏంటట, ఆయన్నే మనం సేవించాలట. ఏం చేయాలి చెప్పండి, మన ప్రభు అయిన మన దేవుడైన యెహోవానే సేవించాలట. అలా కనుక మనం ఆయన్ని సేవిస్తే ఏం చేస్తాడట, మన ఆహారాన్ని పానాన్ని దీవిస్తాడట, మన మధ్యలో రోగం అనేదే లేకుండా తొలగిస్తాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ 2 మాటల గురించి కొంత ఆలోచన చేస్తే ఆహారాన్ని పానాన్ని దీవిస్తాడట. మనం అనుకోవచ్చు ఆహారం పానం దీవించబట్టం ఏంటండి అనేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. అంటే ఆహారం పానం దీవించబడ్డం అంటే మన ఇంట్లో ఎటువంటి లోటు అనేది లేకుండా చేస్తాడు, లేమి అనేది ఉండదు, కొరత అనేది లేకుండా చేస్తాడు మన కుటుంబంలో. దాన్నే దీవించడం అంటారు. అంటే మనం తినేటువంటి ఆహారానికి కానీ పానానికి కానీ ఎప్పుడు కూడా ఎటువంటి లోటు కానీ కొరత కానీ లేమి కానీ రానివ్వడు. అలా దీవిస్తాడు ఆయన. మనం చేసుకునేటువంటి చేతి పనులను దీవిస్తాడు, రెక్కల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, ఫలింపు జీవితాన్ని ఇస్తాడు అని అర్థం. ఏమిస్తాడు చెప్పండి, ఫలింపు జీవితం. మనం చేసేది చిన్న పని అయినా కూడా దాంట్లో ఏమిస్తాడు చెప్పండి, ఫలింపు అనేది ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఉదాహరణకి పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఒకవేళ దీవించలేదనుకోండి, ఒక ఎకరం చేను చేస్తున్నాం, ఆ చేనులో విత్తనాలు విత్తాం, దేవుడు దీవించకపోతే ఎలా ఉంటుందంటే గచ్చపోతలు ముండ్ల తుప్పలే పెరుగుతాయి. అవునంటారా కాదంటారా? ఆ చేనులో ఏం పెరుగుతాయి చెప్పండి, గచ్చపోతలు ముండ్ల తుప్పలే. దేవుడు దీవెన లేకపోతే. అంటే ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు నన్ను సేవిస్తే చాలు, మీరు తినే ఆహారమైన పానమైన నేనేం చేస్తాను, దీవిస్తాను, ఎటువంటి లోటు లేకుండా చేస్తాను, ఫలభరితమైన జీవితాన్ని మీకు ఇస్తాను. మీరు నన్ను సేవించకుండా ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, ఎన్ని రకాలైనా మార్చండి, దాంట్లో మీరేం చూడలేరు, ఫలింపు అనేది చూడలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఎంత మాత్రము ఫలించలేరు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు ఆల్రెడీ. అంటే దేవునికి వేరుగా ఉండి మనం ఏదో దీవించబడిపోదాం, ఆశీర్వదించబడిపోదాం అని ఏవేవో ప్రయత్నాలు చేసినా, ఎన్ని చేసినా అది మనకి ఫలింపు అనేది తెచ్చిపెట్టదు. మనం ఫలించాలి, లోటు లేనటువంటి లేమి లేనటువంటి జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం అనుభవించాలి అంటే ఖచ్చితంగా ఏంటి చెప్పండి, దేవుణ్ణి సేవించాలి. మరి ఎంతవరకు సేవిస్తున్నాం? ఆశీర్వాదకరమైన జీవితం అంటే ఫలింపు కలిగిన జీవితంతో పాటు ఏం చేస్తాడట, మన మధ్యలో ఉన్న రోగాలను కూడా ఏం చేస్తాడట, ఆయన తొలగిస్తాడు. ఈరోజు నీ శరీరంలో ఏ బలహీనతతో బాధపడుతున్నావో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావో, ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నావో అది చెప్పుకోలేదైనా కూడా, ఎలాంటి బలహీనత అయినా కూడా ఆయన ఏం చేస్తాడంటే మొత్తం తొలగించేస్తాడట, లేకుండా చేసేస్తాడట. ఎప్పుడో తెలుసా, ఆయన్ని సేవించినప్పుడు. మరి ఈరోజు ఎంతవరకు ఆయన్ని మనం సేవించగలుగుతున్నాం? బలహీనతను బట్టి హాస్పిటల్స్గా తిరుగుతున్నాం. మన ఆహారం పానం దీవించబడాలని, ఫలభరితమైన జీవితం పొందాలని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ దేవుడు ఏదో భారమైనటువంటి ఆజ్ఞలు మన మీద పెట్టట్లేదు. మీరు నన్ను సేవిస్తే చాలు, నేనేం చేస్తాను, ఫలభరితమైన జీవితాన్ని మీకు ఇస్తాను, మీ రోగాన్ని కూడా తీసివేస్తాను అంటున్నాడు. మరి ఈరోజు ఎంతవరకు ఆయన సేవించగలుగుతున్నాం అనే ఆలోచన మనకి కలిగి ఉండాలి. ఒక వ్యక్తిని గురించి నేను మీకు చెప్పి నా మాటలో నేను ముందుకు వెళ్తాను. ముసలయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడటండి. ఆ వ్యక్తి చాలా కష్టపడేటువంటి వ్యక్తి అనమాట అండి, కూలి పని చేసుకునేటువంటి వ్యక్తి. కానీ ఎప్పటి
నుంచో ఆశ ఉంది, చిన్నప్పటి నుంచి ఫ్లైట్ ఎక్కాలని. ఏమెక్కాలని చెప్పండి? ఫ్లైట్ ఎక్కాలని. మనకి చాలా చాలా ఆశలు ఉంటాయి కదా, ఆశ పట్టమేమి తప్పేమి కాదు. ఆయన ఫ్లైట్ ఎక్కాలని ఆశ ఉంది. తను కష్టపడినటువంటి ఆ ధనంలోనే కొంత కొంత దాచుకుంటూ ఫ్లైట్ ఎక్కడానికి కావాల్సినటువంటి ధనాన్ని సమకూర్చుకుని ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నాను అనేసి వాళ్ళతో చెప్తే, సరే అయితే అని ఇంత ధనం అనేసి వాళ్ళు తీసుకుని వీసా పాస్పోర్ట్ ఇవన్నీ కూడా వాళ్ళే చేయించి పలానా చోట్లకి ప్రాంతాలకు మీరు వెళ్ళి తిరిగి చూసిరండి అని ఫ్లైట్ టికెట్ అది కూడా బుక్ చేసి పంపించారటండి. ఫ్లైట్ ఎక్కడట. ఫ్లైట్లో ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా ఆహార పదార్థాలు, చాక్లెట్స్ అని, లేకపోతే ఎక్కువ జర్నీ చేయడం అంటే ఎక్కువ గంటల సేపు ఫ్లైట్లో ఉంటే భోజనం కూడా వాళ్ళే పెడతారు కదా. అలా భోజనం అది కూడా ఈ దగ్గరకు వస్తుందట. వస్తుంటే వద్దంటున్నాడట అన్నింటిని. ఏమనుకుంటున్నాడు? డబ్బులు కట్టాలేమో, ఈ భోజనానికి వెల చెల్లించాలేమో అనుకుని వద్దని అన్నింటిని రిజెక్ట్ చేసేసాడట. చేసేసిన తర్వాత ఒక ప్రాంతంలో దిగిన తర్వాత చాలా ఆకలి వేస్తుంది. ఎయిర్పోర్ట్లో షాప్స్ ఉంటాయి కదా, ఆ ఎయిర్పోర్ట్లో భోజనం చేయడానికి అనేసి వెళ్ళి ఆ షాప్ ఆయన్ని భోజనం అడుగుతుంటే, ఎయిర్పోర్ట్లో మామూలు రేట్లు ఉండవు, ఎక్కువ రేట్లు ఉంటాయి. అన్నీ కూడా మామూలుగా దొరికే చోట్ల వేరు, ఎయిర్పోర్ట్లో ఎక్కువ చాలా రేట్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి భోజనం తీసుకున్నాడట. చాలా వెల పెట్టాడట. ఇదేంటంటే ఇంత ఖరీదు ఉంది, నాకు చాలా ఆకలి వేస్తుంది అనేసి అంటే ఆ షాప్ ఆయన అన్నాడట, అదేంటంటే మీరు ఎక్కిన ఫ్లైట్లో మీకు భోజనం పెట్టలేదా అని అడిగాడట. పెట్టారు, నేనే వద్దన్నాను, డబ్బు చెల్లించాలేమో అని అన్నాడట. అప్పుడు అన్నాడట, మీరేమి డబ్బులు చెల్లించక్కర్లేదు, ఫ్లైట్లో మీకు ఏది పెట్టినా అది మీకు ఉచితమే. మీరు తీసుకున్న ఫ్లైట్ టికెట్లోనే వాళ్ళు వాటన్నిటికీ ఏం చేస్తారు? ఆల్రెడీ డబ్బులు కట్ చేసుకుంటారు. ఎందుకని భోజనం చేయలేదు, మళ్ళీ ఇక్కడ ఎందుకని కొనుక్కోవాల్సి వచ్చింది మీకు అనేసి అన్నాడంట. ఈరోజు మన విషయంలో కూడా అదే జరుగుతుంది. అప్పుడు బాధపడ్డాడట ఆ వ్యక్తి, అయ్యో ఫ్రీగా వచ్చినటువంటి వాటన్నిటిని నేను పాడు చేసుకున్నానే అనేసి అని. ఈరోజు మన విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఏమన్నా తెలుసా? దేవుడు ఏమంటున్నాడు? మీరేవేవో ప్రయత్నాలు చేయక్కర్లేదురా నాయన, ఏదేదో తంతాలు పడిపోక్కర్లేదు, నన్ను సేవించండి, నా మీద ఆధారపడండి చాలు, నేను మీ ఆహారాన్ని పానాన్ని దీవిస్తాను, ఫలవంతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీకు ఇస్తాను, మీ శరీరంలో నుండి రోగాన్ని తొలగిస్తాను, నన్ను సేవించండి రా బాబు అంటే మనము కూడా ఏం చేస్తున్నాం? దేవుడిని సేవించడం మానేసి ఏవేవో ప్రయత్నాలు చేసుకుంటానే వెళ్ళిపోతున్నాం. మన ప్రయత్నాలు మనకి ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టలేవు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చేతులు ఉన్నాయి, 2 చేతులు అయినా 4 చేతులతో కష్టపడుతున్నాను అంటారు చాలా మంది. అంటారా లేదా చెప్పండి? 4 చేతులతో కష్టపడ్డా కూడా చిల్లి సంచులు వేసినటువంటి వాళ్ళలాగా అయిపోతుందండి అని చెప్తా ఉంటారు. అంటే 4 చేతులు కాదు, 10 చేతుల ప్రకారంగా కష్టపడ్డా కూడా దేవుడికి వేరుగా ఉండి మనం ఏమాత్రమో ఫలించలేము, ఆశీర్వదించబడలేము. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మీరు నన్ను సేవిస్తే చాలు, ఎటువంటి లోటు లేని ఫలవంతమైన జీవితాన్ని ఇస్తాను, మీ శరీరంలో నుండి ఏం తొలగిస్తాను? రోగాన్ని కూడా తొలగిస్తాను అంటున్నాడు. మరి ఈరోజు ఆయన్ని సేవించడానికి నిశ్చయించుకుందామా? ఆయన్ని సేవించడానికి, ఆయన్ని ఆరాధించడానికి మనం తీర్మానం చేసుకుందామా? ఆలోచన చేయాలి. ఆయన్ని సేవించడం ద్వారా ఏంటి ప్రయోజనాలు? మొట్టమొదటిగా ఏంటి చెప్పండి? తరతరాల వరకు దేవుని కనికరాన్ని మనం పొందుకుంటాం. రెండవది ఏంటి చెప్పండి? ఆయన సేవించడం ద్వారా ఏంటండి? క్షేమం కలుగుతుంది. మన దినాల్లో, మన సంవత్సరాల్లో సుఖం అనేది కలుగుతుంది దేవుని సేవించడం ద్వారా. అలాగే మూడవది ఏంటి అంటే, మన ఆహార పానాలు దీవించబడి ఫలభరితమైన జీవితాన్ని పొందుకుంటాం. మన శరీరంలో నుండి రోగం కూడా తొలగించబడుతుంది. 4వ మాట కూడా చూద్దాం రండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 27-23. నేను ఎవరి వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. పౌలు గారు దేవుడి సువార్త ప్రకటిస్తుండగా, సువార్త పరిచర్య చేస్తా ఉండగా ఆయన్ని జైల్లో పెట్టడం అనేది జరిగింది. చాలా హింసలు పడ్డారు దేవుడి సువార్త నిమిత్తం పౌలు గారు. అలా ఒకరోజు జైల్లో పెట్టినటువంటి ఆయన్ని కైసరు ఎదుట నిలబెట్టాలని వేరే, అంటే ఉదాహరణకి మనం ముందు పోలీస్ స్టేషన్కి ఎక్కడ తీసుకెళ్ళబడ్డాం అనుకో, తర్వాత ఎక్కడ తీసుకెళ్తారు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి మారుస్తూ ఉంటారు కదా, అలాగనమాట అండి. ఒక చోట నుండి ఇంకొక ప్రాంతంలోనికి పౌలు గారిని తరలిస్తున్నారు. కైసరు ఏం చెప్తాడో తీర్పు పౌలు గారి గురించి అక్కడ విచారించాను కైసరు దగ్గర అని అక్కడికి తీసుకువెళ్తున్నారు. తీసుకువెళ్ళేటువంటి ప్రయాణం ఇప్పట్లాగా అప్పుడు సౌకర్యాలు లేవు కదా, అప్పుడు ప్రయాణాలన్నీ ఓడల మీద జరిగేవి.
కొంతమంది సైనికులు పౌలు గారిని వీళ్ళందరినీ ఎక్కించుకొని ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఏం ఎదురైంది అనేసరంటే ఊరకులోను అనేటువంటి పెద్ద తుఫాన్ ఎదురైంది. అంతకుముందు ఆల్రెడీ పౌలు గారు చెప్పారు వాళ్ళతో, ఏమన్నా తెలుసా, మనం తుఫాన్లో ఉన్నాం కదా, అంటే వాడలో చాలా రోజులు నెలలో సైతం ప్రయాణం చేయాలి కాబట్టి వాడలో ప్రయాణం చేసే వాళ్ళు వస్తువులు సామాగ్రి అంత వంట సామాగ్రి ఇవన్నీ కూడా సమకూర్చుకుంటారు. వీళ్ళు అలా సామాగ్రిని అంతా సమకూర్చుకున్నారు. వీళ్ళందరూ చాలా రోజులు ప్రయాణం పడుతుంది కదా, తినడానికి ఆహారం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ ప్రయాణంలో పౌలు గారు అన్నారు, ఈ సామాగ్రిని అంతా మనం సముద్రంలో వేసేద్దాం, వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది తుఫాన్ కంటే. వాళ్ళు వినలేదు. మొదట పౌలు గారు చెప్పిన మాటలు వినకపోతే అలా వెళ్తున్నారు. ఊరకులో అనేటువంటి పేరు తుఫాన్ ఎదురైంది 14వ వచనంలో. ఎదురైన తర్వాత మరలా కౌద అనేటువంటి బండ ఒక చిన్న ద్వీపానికి ఆ వాడ కొట్టుకుపోయిందటండి. కొట్టుకుపోయి వచ్చారు, ప్రాణాలు దక్కించుకున్న తర్వాత అప్పుడు ఏం చేశారంటే ఆ వాడ తిరిగి తుఫాన్ ఆగి నిమ్మలించిన తర్వాత బయలుదేరదాం అనిపించుకున్నప్పుడు ఆ వాడలో ఉన్న సామాగ్రి ఇవన్నీ కూడా సముద్రంలో పడేశారు. బరువు ఉండకూడదు, మనం అందరం చనిపోతామని. ఇవన్నీ పడేసిన తర్వాత మరలా బయలుదేరేటప్పుడు వాళ్ళందరూ ఇంకా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకున్నారు. వారికి ఎదురైనటువంటి తుఫాన్లు పెరుగాలు వీటన్నిటిని బట్టి చాలా భయంతో ఉన్నారు. భయంతో ఉంటే అప్పుడు ఆ రోజు నైట్ అట దేవుని దూత పౌలు గారితో మాట్లాడిందట. ఏమో తెలుసా, మీరందరూ చనిపోతారని భయపడుతున్నారేమో, మీరందరూ చనిపోరు, భయపడనక్కర్లేదు. ఎందుకు అంటే కైసర్ దగ్గర నువ్వు నిలబడతావు. కైసర్కి కూడా దేవుని గురించి నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావో, నన్ను గురించి ఎందుకు సువార్త చేస్తున్నావో ఈ విషయాన్ని చెప్పగలుగుతావు. కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను నీతో పాటు రక్షిస్తానని దేవునితో ఏం చేసిందట, పౌలు గారితో చెప్పిందట. ఆ మాటలు మరునాడు వీళ్ళతో చెప్తున్నారు పౌలు గారు, ఆ సైన్యాధిపతితో సైనికులతో వీళ్ళందరితో చెప్తున్నారు. ఏమనో తెలుసా, నేను ఎవరి వాడనో, ఏ దేవుడిని అయితే సేవిస్తున్నానో ఆ దేవుడు నన్ను రక్షిస్తాడు, నాతో పాటు మిమ్మల్ని కూడా రక్షిస్తానని గడిచిన రాత్రి నాతో చెప్పాడు అనేసరి పౌలు గారు చెప్తున్న మాటలు మనం చదువుకున్నాం. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసేటువంటి సంగతి ఏమిటి అంటే, మనం దేవుని కనుక సేవించగలిగితే ఎలాంటి పెను ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనా ఆ ప్రమాదకరమైన పరిస్థితి నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, తప్పిస్తాడు, రక్షిస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా మన జీవితాల్లో చాలాసార్లు ఈ అనుభవాలు ఉన్నాయి కదండి. బస్సు కొంచెం ఉంటే గుద్దేయాలంటే ఎవరో చేపట్టుకుని లాగినట్లు అనిపించిందండి, లేకపోతే పడిపోదునండి ఎవరో చేపట్టుకుని ఆపినట్లు అనిపించిందండి అనేసరి మనం సాక్ష్యాలు చెప్తా ఉంటాం. అంటే మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. అంటే ఇక్కడ ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం, దేవుడిని కనుక మనం సేవించగలిగితే అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మనల్ని తప్పిస్తాడు. ఆ వాడలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పౌలు చేతికి అప్పగించాడు. అంటే వాళ్ళందరినీ కూడా రక్షించాడు. దేవుని మీద విశ్వాసం కలిగేటట్లుగా కూడా దేవుడు చేశాడు. అంటే ఈరోజు మనకి కలిగేటువంటి ప్రమాదాల నుండి మనల్ని తప్పించడం, రక్షించడమే కాదు, మనల్ని అనేక రక్షణకు కారకులుగా కూడా చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు అంటే దేవుని సేవించినప్పుడు. ఈరోజు మరి సేవించే అనుభవం మనకుందా? చాలాసార్లు ఏమంటామో తెలుసా, నా ద్వారా అనేకులు రక్షించబడాలనుకుంటున్నానండి, అనేకులు దేవుని సన్నిధికి రావాలనుకుంటున్నానండి అని చెప్తా ఉంటాం. కానీ ఎప్పుడు వస్తారు అంటే ఇక్కడ పౌలు గారి జీవితాన్ని బట్టి మనం చూస్తున్నాం. మనం గనక దేవుడిని సేవిస్తే ప్రమాదకరమైన పరిస్థితుల నుండి మనం తప్పించబడ్డం, రక్షించబడ్డమే కాదు, మనతో పాటు మనతో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణకు పొందేటట్లుగా దేవుడు మనల్ని కారకులుగా చేస్తాడు. మరి ఈరోజు ఎంతవరకు ఆయన సేవిస్తున్నాం? షడ్రకు మేషకు అబేద్నెగోలను చూడండి, వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తానన్న వాళ్ళు ఏమన్నారు, మేము సేవించుచున్న దేవుడు ఈ వేడిని గల మండుచున్న అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈరోజు మనం ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో వెళ్తున్నా మన దేవుడు మనల్ని తప్పించగలడు, రక్షించగలడు. ఎందుకంటే ఆయన్ని సేవించేవారిని. దానియేలు సింహపు బోన్లో పడేసినప్పుడు కూడా రాజు అన్నాడు దానియేలుతో, దర్యావేషు ఏమన్నాడు, అనుదినము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించనా దానియేలు అన్నాడు సింహపు గుహ దగ్గరకు వచ్చి. అంటే దానియేలు ఏ దేవుడిని అయితే సేవించాడో ఆ దేవుడు ఆ సింహాల బారి నుండి దానియేలు ఏం చేశాడు చెప్పండి, తప్పించాడు, రక్షించాడు. ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠంలో 4వ మాట ఏమిటి అనేసరంటే, మనం గనక దేవుణ్ణి సేవించగలిగితే ప్రతి ప్రమాదకరమైన పరిస్థితి నుండి మనల్ని తప్పించి రక్షిస్తాడు, అనేకుల రక్షణకు కూడా మనల్ని కారకులుగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు మనము
అలాంటి దేవుణ్ణి సేవించగలుగుతున్నాం అనేది ఎంతైనా కూడా మనం ఆలోచన చేయాలి. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి అండి, ఒక విశ్వాసి వాళ్ళ ఇంట్లో పెద్ద ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నారట. ఇంట్లో ఫోటో ఫ్రేమ్ పెట్టుకుంటారు కదా, అలా పెద్ద ఫోటో ఫ్రేమ్ పెట్టుకున్నారట. ఒక పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ ఫోటో ఫ్రేమ్ చూసి పాస్టర్ గారు షాక్ అయ్యారట. ఏంటి అనేసరంటే యాక్సిడెంట్లో నుజ్జు అయిపోయిన కారు. ఆ ఫోటో ఫ్రేమ్లో ఏముందనుకుంటున్నారు? యాక్సిడెంట్లో నుజ్జు అయిపోయిన కారు ఉంటుంది కదా, ఆ కారు ఫోటోని ఫ్రేమ్ కట్టించుకుని హాల్లో పెద్దగా పెట్టుకున్నారట. అప్పుడు ఆ పాస్టర్ గారు షాక్ అయ్యి, ఇదేంటండి, ఎవరైనా కొత్త కారు ఫోటోని ఫ్రేమ్గా కట్టించుకుని పెట్టుకుంటారు, బాగున్న కారు ఫోటో, కానీ నుజ్జు అయిపోయినటువంటి ఈ కారు ఫోటోను ఫ్రేమ్గా కట్టించి ఎందుకు పెట్టుకున్నారు అనేసి అడిగితే ఆ విశ్వాసి ఆయన అన్నారట, ఏమన్నా తెలుసా, గడిచిన 4 సంవత్సరాల క్రితం అండి మా కుటుంబం అంతా కారులో వెళ్తే భయంకరమైన యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ చూసిన వాళ్ళందరూ కారులో ఉన్న ప్రతి ఒక్కరూ చనిపోయే ఉంటారు, బ్రతికే అవకాశం లేదన్నారు. కానీ కారు నుజ్జు అయిపోయింది. చూసారు కదా ఈ ఫోటోలో ఎలా ఉందో, అంత నుజ్జు అయిపోయినటువంటి కారులోంచి నేను, నా భార్య, మా 2 బిడ్డలు సజీవంగా బయటకు వచ్చాము అన్నాడట. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఆ హాల్లో ఆ ఫోటో ఫ్రేమ్ ఎందుకు పెట్టుకున్నాడంటే, ఆ ఫోటో ఫ్రేమ్ చూసినప్పుడల్లా దేవుడు నాకు ఇచ్చిన కాపుదల గుర్తొస్తుందండి. దేవుడు నా జీవితంలో తప్పించినటువంటి ఆ ప్రమాదకరమైన పరిస్థితి గుర్తొస్తుంది. మరింతగా దేవుణ్ణి సేవించగలుగుతున్నాను, మరింతగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాను అన్నాడట. ఈరోజు మరి ఆయన్ని ఆరాధిస్తే, ఆయన్ని సేవిస్తే ఎలాంటి పెను ఉపద్రవమైన, పెను ప్రమాదకరమైన పరిస్థితి అయినా కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని తప్పించగలడు, రక్షించగలడు. ఇంకొక మాట మనం చూసి మనం ముగించుకుందాం రండి. 5వదిగా దేవుణ్ణి సేవిస్తే ఆయన ఏం చేస్తాడు అని కనుక మనము ఆలోచన చేస్తే, ఇక్కడ ఆలోచన చేస్తున్నాం ఏమిటి అనేసరంటే, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 5వదిగా మనం ఆలోచన చేస్తున్నాం, ఆయన్ని సేవిస్తే ఏం చేస్తాడు అంటే, ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలు యొక్క ప్రజలతో చెప్తున్నాడు. ఇశ్రాయేలుతో ఏమన్నా తెలుసా, మీరు ఏ దేవతలను అయితే పూజిస్తున్నారు, అష్టారోతు దేవతలను, ఈ దేవతలను, అన్ని దేవతలను మీ మధ్యలో నుండి తీసేయండి, యెహోవానే సేవించండి. అలాగే కనుక ఆయన్ని పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో కనుక మీరు సేవిస్తే ఫిలిష్తీయులతో మీరు యుద్ధం చేయడానికి వెళ్తున్నారు కాబట్టి ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు అని సమూయేలు గారు దైవజనుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఫిలిష్తీయులకి, ఇశ్రాయేలుకి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉండేది. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరికి యుద్ధం జరుగుతూనే ఉండేది, ఇశ్రాయేలుకి, ఫిలిష్తీయులకి. ఫిలిష్తీయుల్లో చాలా మంది వీరులు ఉన్నారు, శూరులు ఉన్నారు. చాలా సార్లు ఇశ్రాయేలుని గెలిచేశారు. వాళ్ళు చాలా మందిని చెరపట్టుకుని పోయారు, చాలా మందిని చంపేశారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ఒక దైవజనుడి ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుణ్ణే కనుక మీరు సేవించగలిగితే బలవంతులు, శూరులు, బలాఢ్యులు ఉన్నటువంటి ఆ ఫిలిష్తీయుల చేతిలో నుండి దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని విడిపిస్తాడు అని చెప్తున్నాడు. ఫిలిష్తీయులు చాలా బలాఢ్యులు, మనకి బాగా తెలుసు. గొల్యాతు ఎవరు చెప్పండి? ఫిలిష్తీయులో 5 సర్దార్లు ఉంటారు, 5 పట్టణాలు ఉంటాయి. అందులో గాతు పట్టణంలో నుండి వచ్చినటువంటి వాడు గొల్యాతు. ఎంతున్నాడు? 6 మూరల జారుడు ఎత్తున్నాడు, అంత బలాఢ్యుడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫిలిష్తీయులో ఎలాంటి బలవంతులు ఉన్నారు అంటే, ఒక్కొక్క చేతికి 6 వేలు ఉండేవట కొంతమందికి. కాళ్ళ దగ్గర నుంచి 2 కాళ్ళకి మనకి ఎన్ని వేలు ఉంటాయి? ఒక కాలుకి కానీ వాడి చేతికి కానీ ఎన్ని వేలు ఉంటాయి? 5 ఉంటాయి. వాళ్ళు ఉన్నటువంటి బలాన్ని బట్టి వాళ్ళకి ఒక్కొక్క దానికి 6 వేలు ఉండేవట. చేతికి 6 వేలు ఉండేవట, కాళ్ళకి 6 వేలు ఉండేవట. అలాంటి బలవంతుల చేతిలో నుండి కూడా నేను ఏం చేస్తానన్నాడు దేవుడు? మిమ్మల్ని విడిపిస్తాను. ఎందుకు అంటే మీరు నన్ను సేవిస్తున్నారు కనుక అంటున్నాడు. అంటే ఈరోజు దేవుణ్ణే కనుక మనం సేవిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? విడిపిస్తాడు. మనం ఎదుర్కొనే సమస్య
సేవించగలుగుతున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఆయన్ని సేవిస్తే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంతవరకు మనం 5 మాటలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఆయన్ని సేవిస్తే ఏంటి చెప్పండి? 1000 తరాల వరకు ఆయన కనికరం చూపే దేవుడు అయి ఉన్నాడు. రెండవది, ఆయన్ని సేవిస్తే మన దినాలు క్షేమం, మన సంవత్సరాల్లో సుఖాన్ని ఇస్తాడు. మూడవదిగా ఆయన్ని సేవిస్తే ఏమిస్తాడు చెప్పండి? ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. నాలుగవది ఏంటి చెప్పండి? ఆయన్ని సేవిస్తే మరణాపాయ పరిస్థితుల నుండి, పెను ఉపద్రవాల నుండి కూడా తప్పిస్తాడు, రక్షిస్తాడు. ఐదవదిగా ఆయన్ని సేవిస్తే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని విడిపిస్తాడు. ఆరవదిగా కూడా మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 30:8 చూస్తే మీరు నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆయన గనక మనం సేవిస్తే ఏం కలుగుతుంది అంటే ఉగ్రత నుండి తప్పించబడతాం. దేవునికి స్తోత్రం. అంటే ఉగ్రత ఏమవుతుందట? పోతుందట. అంటే ఈరోజు మనం ఆలోచన చేయాలి, దేవుణ్ణి సేవిస్తే ఆ ఉగ్రత నుండి ఏం చేయబడతాం చెప్పండి? తప్పించబడతాం. దేవుడు ఈసారి రెండవసారి ఎలా రాబోతున్నాడు? గర్జించు కొదమ సింహం వలె ఆయన రాబోతున్నాడు. ఆయన రెండవ రాకడ. మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చాడు. ఇప్పుడు గర్జించు యూదా గోత్రపు కొదమ సింహంగా ఆయన రాబోతున్నాడు. ఆయన ఉగ్రతకు కానీ, ఆయన కోపానికి కానీ ఎవరిమైనా తాళజాలగలమా చెప్పండి? ఎవ్వరము తాళజాలము. అందుకని 130వ కీర్తనలో భక్తుడు అంటాడు, ఏమన్నా తెలుసా? ప్రభువా, నీవే కనుక దోషాలు కనిపెట్టి చూస్తే ఎవరము నీ ఎదుట నిలబడగలుగుతాం చెప్పు? నీ ఉగ్రత ముందు, నీ కోపాగ్ని ముందు మేము నిలబడగలుగుతామా? నిలబడలేము. అయినా కూడా నువ్వు కృప చూపుతున్నావు ప్రభువా అనేసి అక్కడ ప్రార్థన చేస్తాడు. అంటే ఈరోజు దేవుని ఉగ్రత మన మీద కానీ, మన బిడ్డల మీద కానీ, మన కుటుంబాల మీద కూడా రాకుండా ఉండాలి అనేసి అంటే, దేవుని యొక్క కోపానికి మనం పాత్రలు అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? దేవుని సేవించాలి. మరి ఈరోజు ఎంతవరకు ఆయన్ని సేవించగలుగుతున్నాం? మనకి బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తిని పరిచయం చేసి నేను ముగిస్తాను. సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక సేవకులు, మనకి తెలుసు కదా, చాలాసార్లు ఆయన గురించి నేను చెప్తా ఉంటాను. ఆయన ఒకరోజు స్వార్థ పని నిమిత్తం వేరే గ్రామం వెళ్ళారటండి. వెళ్ళి ఆ నైట్ అక్కడ స్వార్థ పరిచర్యలో మాట్లాడి స్వార్థ పరిచర్య చేసి వచ్చేసేటప్పుడు ఇక చీకటి పడిపోయింది కదా అని ఒక పాకలో పడుకున్నారట. ఆయన చేతికి సంచి ఉండేది. ఆ సంచిలో ఒక బెడ్షీట్ అని, బైబిల్ అని ఇలా ఉండేవన్నమాట. తను సంచిలో ఉన్నటువంటి ఆ బెడ్షీట్ తీసి అక్కడ ఆ పాకలో ఒక చదువుగా చేసుకుని అక్కడ పడుకుని ఆ బెడ్షీట్ కప్పుకుని పడుకుని ఉన్నారట. ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నాడు తన మీదకి. ఉదయిస్తున్నప్పుడు మెలకు వచ్చిందట. మెలకు వచ్చిన కళ్ళు తెరిచి చూసేసరికి ఈయన కప్పుకున్నటువంటి ఆ బెడ్షీట్ మీద కింగ్ కోబ్రా, అంటే పాములన్నిటికి కూడా రాజు అనమాట. అది కింగ్ కోబ్రా అంటారు. బ్లాక్, చాలా పెద్దది, విషపూరితమైనది కూడా, అడుగుల్లోనే ఉంటుంది ఎక్కువ. అందుకనే కింగ్ కోబ్రా అన్నారు దాన్ని. అన్నిటికీ రాజు అనమాట దాన్ని. అది ఉందటండి పడగిప్పి ఇలా. ఇంకా ఒక్కసారిగా ఈ సాధు సుందర్ సింగ్ గారికి చాలా భయం అనేసి వేసేసి ఆ దుప్పటితో దాన్ని అలా విసిరేసి ఇక పరుగు పెట్టారట. ఆ పరుగు ఎక్కడ వరకు ఆపలేదంటే బస్ స్టాండ్కి వచ్చే వరకు ఆపలేదట. బస్ స్టాండ్లో కూర్చున్నారట. కూర్చుని అయ్యి బాబు ఎంత, అది ఒక్కసారిగా కనుక కాటు వేస్తే ఏమైపోయింది నా పరిస్థితి అని ఆలోచన చేస్తుంటే ఒక దుప్పటి మరి అదే ఉంది. స్వార్థ పరిచర్యలో కుటుంబాన్ని కాదనుకుని వచ్చేసారు. ఎంతో కోట్లాస్తుంది, అదంతా కూడా దేవుని నిమిత్తం కాదనుకుని బయటకు వచ్చేసారు స్వార్థ కొరకు. ఇక బెడ్షీట్ అదే ఉంది. మళ్ళా స్వార్థ పరిచర్యకి వెళ్ళినప్పుడు బెడ్షీట్ కావాలి, అది తెచ్చుకోవడానికి వెళ్దామంటే పాము ఉంది అక్కడ అని భయపడుతున్నారు. భయపడి ఆ బస్ స్టాండ్లో కుర్చీలో కూర్చుని ఆలోచన చేస్తూ ఉంటే బెడ్షీట్ ఎలా తెచ్చుకోవాలా, వదిలేయాలని ఆలోచన చేస్తుంటే ఒక స్వరం వినిపిస్తుందట. ఏమన్నా తెలుసా? రాత్రి నువ్వు పడుకున్నప్పుడే అది అక్కడ ఉంది. రాత్రంతా నేను నిన్ను కాపాడలేదా? దాని బారి నుంచి నేను తప్పించలేదా? వెళ్ళు నీ బెడ్షీట్ తెచ్చుకోవాలి ఒక స్వరం వినిపిస్తుందట ఆయనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రాత్రి నుంచి కూడా అది అక్కడే ఉంది. కానీ కాటు మాత్రం వెళ్ళకుండా దేవుడు ఏం చేశాడు? దాని బారిన పడకుండా కాపాడుతూనే వచ్చాడు. మరలా వచ్చేసరికి అది అక్కడ లేదంటే బెడ్షీట్ మాత్రం పెట్టుకుని మరలా వెళ్ళిపోయారట ఆయన. అంటే ఈరోజు మన జీవితంలో కూడా దేవుణ్ణి సేవిస్తూ ఉంటే ఎలాంటి పరిస్థితి నుంచి అయినా కూడా ఆయన కాపాడుతారు, రక్షిస్తారు. ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా, మన బిడ్డల మీదకి రాకుండా, మన కుటుంబాల మీదకి రాకుండా కూడా ఆయన ఏం చేస్తారు చెప్పండి? తప్పిస్తారు ఉగ్రత నుండి. ఈరోజు మరి ఎంతవరకు దేవుణ్ణి సేవించగలుగుతున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. అందుకనే ప్రకటన గ్రంథం 22:4 ఏమని ఉంటుందో తెలుసా? ఆయన దాసులు ఆయన్ని సేవిస్తూ ఆయన ముఖ దర్శనం చేయుదురు అనే మాట ఉంది. దేవునికి స్తోత్రం. అంటే భౌతికంగా ఈ లోకంలో ఉండగా ఆయన్ని సేవించినప్పుడు ఈ ఆశీర్వాదం పొందుకుంటాం. మనం పరలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం ఆయన సేవించిన వారందరూ ఏం చేస్తారట? ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటారట. దేవునికి
స్తోత్రం. ఏం చేస్తాను చెప్పండి? దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేసుకుంటూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని సేవిస్తూనే ఉంటామట. మరి ఇంత గొప్ప ధన్యత మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎప్పుడు మనం దేవుణ్ణి సేవిస్తామో అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. ఒకవేళ ఇంతవరకు మనం సరిగా దేవుడిని సేవించలేకుండా ఉన్నామేమో, సరిగా దేవుడిని ఆరాధించకుండా ఉన్నామేమో, సరిగా దేవుడి సన్నిధిలో సహవాసం చేయకుండా ఉన్నామేమో, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఆసక్తి విషయంలో మీరు ఏమవ్వద్దు, మాంచులుగా ఉండొద్దు. ఇంకా వెళ్దాంలే, చేద్దాంలే, వద్దులే అనేటువంటి మాటలు తీసేయండి. ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించండి. మీరు సేవించడం ద్వారా మీరు పొందుకునే ఆశీర్వాదాలు ఏంటో దేవుడు తెలియజేశాడు. మీరు సేవించడం ద్వారా ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించడం ద్వారా మొట్టమొదటిగా తరతరాలు దేవుని కనికరాన్ని పొందుకుంటాం. ఆయన సేవించడం ద్వారా రెండవది ఏంటి చెప్పండి? మన దినాల్లో క్షేమాన్ని, మన సంవత్సరాల్లో సుఖాన్ని చూడగలుగుతాం. మూడవది ఏంటి చెప్పండి? ఫలభరితమైనటువంటి లోటు లేని జీవితాన్ని పొందుకుంటాం, ఆరోగ్యాన్ని పొందుకుంటాం. నాలుగవది ఏంటి చెప్పండి? మరణపు పరిస్థితుల్లో నుండి తప్పించబడతాం. ఐదవది ఏంటి చెప్పండి? విడుదల పొందుకుంటాం. ఆరవది ఏంటి చెప్పండి? దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాం. ఏడవది ఆయన ముఖ దర్శనాన్ని కూడా మనం చేయగలుగుతాం. మరి ఎంతమంది ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలని ఆశపడుతున్నారు? హల్లెలూయా. అందరికి కూడా ఆశ ఉంది. మరి ఎలా సేవించాలో నైట్కి మనం మాట్లాడుకుందాం. ఎలా సేవించాలో అది కూడా నేర్చుకుందాం. అలాగే దేవునికి అంగీకారంగా ఆయన్ని సేవిద్దాం. ఆయన్ని సేవించడం ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమె అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు అంత మాటలు దైవ సేవకులు సేవించడం గురించి మాట్లాడుతుంటే సేవిస్తే ఏంట్లే అనేటువంటి నిర్లక్ష్య ధోరణిలోనే ఉన్నాను, అశ్రద్ధ కలిగి ఉన్నాను, అనాలోచన